కర్ణాటక రాష్ట్రంలో శైవ క్షేత్రాలు కోకొల్లలు. వాటిలో అతి ప్రాచీన శివాలయం ఎల్లూరు శ్రీ విశ్వనాథ ఆలయం. ఉడిపి జిల్లాలో ఉన్న మహామహిమాన్విత శివాలయం ఇది. కేరళ శైలిలో నిర్మితమైన ఈ ఆలయం బహు ప్రాచీన ఆలయం. 1200 సంవత్సరాల ఘనచరిత్ర గల ఈ ఆలయంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ విశ్వనాథ స్వామి, శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవార్లను దర్శించవచ్చు. విశ్వనాథ స్వామి స్వయంభూగా వెలిశాడని చెప్తారు. 900 సంవత్సరాల క్రితం రాజుల చేత ఆలయం నిర్మింపచేసినట్టు శాసనాల ద్వారా అవగతమవుతోంది. వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణశోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపి రాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందా పాపేరతిం చ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమలమధ్యగతం ప్రదేశం. శ్రీ ఎల్లూరు విశ్వనాథ స్వామి గర్భాలయం వెండి పూతతో ఉంటుంది. ఈ స్వామిని దర్శించి సేవిస్తే ఆరోగ్యం, సంతానం ప్రాప్తిస్తాయని చెప్తారు. ప్రత్యేకించి మగ సంతానం కోరుకునేవారు ఈ స్వామిని వేడుకుంటే తమ కోరిక ఫలిస్తుందని ప్రతీతి. కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసి విన్నపాలు చేస్తే చాలు, స్వామి అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మిక. ఎల్లూరు క్షేత్రం 5 కిలోమీటర్ల పరిధి వరకు కొబ్బరి బొండాలన్నీ స్వామి అభిషేకానికే కేటాయిస్తారు. ప్రజలెవ్వరూ కొబ్బరి నీళ్లు త్రాగకుండా స్వామి అభిషేకానికే వీటిని కేటాయించడం వారి భక్తి భావనకు నిదర్శనం. గర్భగుడి ఎదురుగా పెద్ద నంది దర్శనమిస్తుంది. పుత్ర సంతానాన్ని ఒసగే శ్రీ విశ్వనాథ స్వామి మహిమలతో ఈ క్షేత్రం భాసిల్లుతున్నది. చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.